చాలాసార్లు దేవుడు నా ప్రార్థన వినడం లేదు. ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు? ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ దేవుడు నా ప్రార్థనకి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అని చాలాసార్లు మనం అనుకుంటాం. అనుకుంటారా? అనుకోరా? నేను అట్లా అనుకోనండి అని ఎంతమంది అంటారు? దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేనేం అట్లా అనుకోను. దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదని నేను అనుకోను అని ఎంతమంది అంటారు? ఎవరు ఉండరు. ఈవెన్ మీ ఇంక్లూడ్స్ మీ. నేను కూడా ఒక విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు ఎందుకో దేవుడు సమాధానం ఇవ్వడం లేదని అనుకుంటాం. దానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. ఒకసారి ఏదైనా విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు ఇది జరుగుతుందా జరగదేమోలే, ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే దేవుడు సమాధానం ఇస్తాడులే అని మన నోటితోనే జరగదేమోలే అని ఒక్కొక్కసారి అవిశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి సమాధానం ఇవ్వడు. కానీ ఎలా సమాధానం ఇస్తాడో నేను వాక్యానుసారంగానే నేను మీకు చూపిస్తాను. చూడండి, దానియేలు గ్రంథము నాకు చాలా నా కళ్ళు తెలిసినట్టు అనిపించింది. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకువెళ్ళాలండి? బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది బైబిల్ని తీసుకురావడానికి సిగ్గుపడతారు. ఎందుకండి? బైబిల్ తేవడానికి చాలామంది సిగ్గుపడతారు. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్ళాం, అవునా కదా? తీసుకెళ్తారా? ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్తారా? కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా బైబిల్ తీసుకురారు చాలామంది. ఏ దేవుని సన్నిధికి ఏ వాక్యం వినడానికి మనం వెళుతున్నామో ఆ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు చాలామంది తమ బైబిల్స్ తీసుకురారు. బైబిల్ తీసుకొస్తే అయ్యో వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారని సిగ్గుపడతారు. మన దేవుని విషయమే మనం సిగ్గుపడితే మన విషయంలో కూడా దేవుడు సిగ్గుపడతాడు. నువ్వెవరివో నాకు తెలియదు అంటాడు. నువ్వు నన్ను అనేకుల ముందు నన్ను ఒప్పుకోలేదు కనుక నేను నిన్ను ఒప్పుకోను, నువ్వెవరివో నాకు తెలీదు, నా నుంచి వెళ్ళిపో అని దేవుడు అంటే అలాంటి రోజు ఎంత భయంకరమో. దయచేసి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు బైబిల్ తీసుకురండి. మీ మొబైల్ ఏమీ బైబిల్ కాదు, అది జస్ట్ మనకి ప్రయాణాల్లో చదవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. కొంతమంది ఏదో కూరగాయలు ఫ్రూట్స్ అమ్ముతున్నప్పుడు కస్టమర్స్ రాని టైంలో కొంతమంది ముసలి వాళ్ళు బైబిల్ తీసి చదువుతారు. అలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకే సిగ్గేస్తుంది. మనకు సమయం ఉన్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. దయచేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము, అందరు గట్టిగా చెప్పండి, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉంది. మన దగ్గర బైబిల్ ఉంటే మన బైబిల్ తీసుకొస్తుంటే ఎవరిని తీసుకొస్తున్నట్టు? మీతో పాటు మీ దేవుడిని తీసుకొస్తున్నారు. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ఇప్పుడు మన బైబిల్ రూపంలో మన మధ్యలో ఉన్నది. వాక్యమైన దేవుణ్ణి మనతో పాటు తీసుకురావడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని వాక్య విషయంలో సిగ్గుపడితే ఆ వాక్యము మిమ్మల్ని చూసి, నన్ను చూసి, అందరిని చూసి సిగ్గుపడుతుంది. అందరు తీశారండి? ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10 verse 12. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను, గట్టిగా, నీ మాటలను బట్టి నేను వచ్చితిని అని ఎవరు చెప్తున్నారో తెలుసా? ప్రధాన దూత అయిన గాబ్రియేలు దూత చెప్తున్నాడు. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేశావే, ఆ మొదటి దినమే నీ తగ్గింపు. ఏ విషయమైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావో
ఆ తగ్గింపు, ఆ ప్రార్థన దేవుని దగ్గర తీసుకువెళ్ళింది. హల్లెలూయా.